యెహోవా ఆశీర్వాదము నీ మీద నుండునుగాక. యెహోవా యొక్క ప్రసన్నత నీ పైన నిలుచునుగాక. యెహోవా
invites the grantees of P. Ajit Kumar Garu and Srimati Agnes Garu come on to the dais and have a case. And also invite the Agnes Kumar Garu, our school non-minister, to come on to the dais. ఈరోజు సన్మాన గ్రహీతలైనటువంటి అజీజ్ గారు శ్రీమతి అజీజ్ గారి ప్రోగ్రామ్ కార్యక్రమం చేసినటువంటి ఈ స్టాఫ్కి విద్యార్థులకి అజీజ్ గారి బంధుమిత్రులకి అందరికీ కూడా స్వాగతం సుస్వాగతం. తర్వాత ఎవరికైనా సరే ఉద్యోగం రావడం అనేది చాలా గొప్ప విషయం. ఉద్యోగం వచ్చిన తర్వాత చాలా అంకిత భావంతో పని చేసి తన బాధ్యతను సక్రమంగా నిర్వర్తించడం అనేది చాలా గొప్ప విషయం. తిలక్ అనేటటువంటి మహాకవి అంటారు, ఎవరంటారంటే కింద మానవుడికి పైన దేవుడికి సమాధానం చెప్పాల్సిన వాడిని అని అంటారు. కాబట్టి ఆ వాక్యం జ్ఞాపకం పెట్టుకుని కింద మానవుడికి సమాధానం చెప్పడం అంటే తను ఎవరికైతే కలిసి పనిచేస్తున్నాడు, ఎవరి కోసమైతే పనిచేస్తున్నాడు వాళ్ళు. తర్వాత మనం ఎవరి కోసమైతే పనిచేస్తున్నామో వాళ్ళలోనే పరమాత్మని చూస్తాం, వాళ్ళలోనే దేవుని చూస్తాం. కాబట్టి ఎవరికైనా సరేనా తన యొక్క విద్యుత్ ధర్మాన్ని నిర్వర్తించడమే పరమాత్మ యొక్క సేవ. తన యొక్క బాధ్యతను సక్రమంగా నిర్వర్తించడం, తన యొక్క విధిని సక్రమంగా నిర్వర్తించడమే పరమాత్మను ఆనందించేటటువంటి విషయం. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా ఆ ఉద్యోగం చేసేటప్పుడు అవసరం జ్ఞాపకం పెట్టుకుని చేసినట్లయితే చాలా గొప్పగా పెద్ద. సరే, మన అజీజ్ గారు నిజాయితీతో సుదీర్ఘమైనటువంటి సర్వీస్ని నాకు నేను వచ్చి సంవత్సరం ఇవ్వడం వల్ల నాకు అంత ఖర్చు చేస్తాను. అయితే అక్కడ రాసుకున్నటువంటి పోస్టర్స్లో, అక్కడ ఉన్నటువంటి పోస్టర్స్లో ఆయన సహృదయంగా, ఆయన ఎంత స్నేహంగా ఉంటారు, ఎంత సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉంది, ఎంత సరదా ఏదో అక్కడ పోస్టర్స్ చూస్తే అర్థమైంది. కాబట్టి ఒక మంచి వ్యక్తిత్వంతో, స్నేహపూర్వకమైనటువంటి మనస్తత్వంతో, నలుగురిలో కలిసిపోతూ చక్కగా తన యొక్క బాధ్యతలను నిర్వర్తించారు. కాకి అంత చక్కగా ఏ మార్క్స్ లేకుండా డ్యూటీ కంప్లీట్ చేయకుంటే తీసుకో స్టూడెంట్స్. తర్వాత ఇంకా ఈ వేదిక మీద ఉన్నటువంటి పెద్దలైనటువంటి వాళ్ళు ఒక్కొక్కళ్ళు కూడా నేషనల్తో సంపూర్ణటువంటి అనుభవాన్ని పంచుకోవాలని చెప్పి కోరుతున్నాను. మొట్టమొదట మన స్కూల్కి ఆత్మీయ అతిథి నిర్మూలన దాకా మనతో కలిసి చేసినటువంటి మన రాజేశ్వరి అందరికీ ఇష్టమైనటువంటి రాజేశ్వరి మేడం గారు ఫస్ట్ అజీజ్ గారి గురించి ఇలా మాట్లాడుతూ కోరుతున్నాను. మిగిలిన ఉపాధ్యాయులకు మరి ముఖ్యంగా వింటైనటువంటి సన్మాన గ్రహీతైనటువంటి అజీజ్ అన్న గారికి, వదిన గారికి, అందరికీ ఇక్కడికి విచ్చేసిన బంధుమిత్రులకి అందరికీ నమస్కారాలు తెలియజేస్తున్నాను. విద్యార్థులకు ఆశీస్సులు అందిస్తూ మరి నేను 7 ఏళ్ళు స్కూల్లో పనిచేశాను. ఆ 7 ఏళ్ళ నుంచి అజీజ్ అన్న గారు నాకు బాగా అన్న అంట బాగా పరిచయం, చాలా ఆప్తులుగా ఉంటారు. ఒకటి కూడా మా ఆత్మబంధువుగా ఇంటికి వస్తారు ఇద్దరు కూడాను. మేము కూడా ఇద్దరు ఇంటికి వెళ్ళి అంత ఆత్మబంధువులుగా ఉండేవాళ్ళం. మరి అన్న బడికి వచ్చిన దగ్గర నుంచి ఏదో ఒకటి లైబ్రరీలో ఉండటము, లైబ్రరీ పుస్తకాలు ఇవ్వటము, పిల్లలకి మరి వాళ్ళ దగ్గర కోసం చేసి చదివారా అది అని అన్ని ఎక్స్ట్రా వరకు పిల్లల డిసిప్లిన్ చేయటం కానీ
ఒక్కొక్కరు ఒక్కొక్క విందు తీసుకొని చక్కగా పిల్లల్ని డిసిప్లిన్గా చూడటం నేను చాలా గమనించాను. వారు మరి ఆ పనిలో చాలా శ్రద్ధగా ఉండేవాళ్ళు. మరి దాని తోడు మాస్టారు అందరితో స్నేహంగా ఉంటూ ఏ చిన్న కార్యక్రమం వచ్చినా వారి విస్తృత ధర్మాన్ని నిర్వర్తిస్తూనే ఆ కార్యక్రమంలో కూడా పాల్గొని ముందుగా అన్ని తీసుకురావటం సహాయ సహకారాలు అందించడం చేస్తూ ఉండేవాళ్ళు. 7 ఏళ్ల పరిచయంలో మరి వారి మంచి హృదయం నేను అది గ్రహించాను. అంతేకాకుండా దైవభక్తులు ఆ దైవభక్తి ఎప్పుడైతే దైవభక్తి ఉన్నదో అప్పుడు సానుకూలత, సానుభూతి, సహాయ సహకారాలు ఆ వ్యక్తిలో కనపడుతూ ఉంటాయి. అలాంటి వ్యక్తి మా అన్న అజీజ్ గారు. మరి ఎప్పుడైనా ఉద్యోగం అనేది సాధించడం చాలా గొప్ప విషయం. ఉద్యోగం రావడం ఎంత గొప్ప విషయమో సర్వీస్ మొత్తం చేసి రిటైర్ అవ్వడం కూడా అంతకంటే ఎక్కువ గొప్ప విషయంగా నేను భావిస్తున్నాను. ఎందుకంటే నేను కూడా లాస్ట్ మంత్ రిటైర్ అయ్యాను ఈ స్కూల్లోనే. మరి అన్నకి వదిలికి ఆరోగ్యాలు ఇవ్వాలని భగవంతుని కోరుకుంటున్నాను. ఈ సందర్భంగా నా చిన్నారికి నేను ఒక విషయం చెప్పదలుచుకున్నాను. జీవితంలో ఏదైనా సాధించాలి అనుకుంటే రేపు చేద్దాం అనే పని అనేది మనసులో పెట్టుకోవద్దు. రేపు అన్నది నీకు లేదు, ఆయనకి అన్నది అసలే లేదు. ఎప్పుడు కూడా అప్పుడు చేయాలి, కష్టపడాలి. హిందీలో కూడా ఉంది, కలకా కామ ఆజ్కరు, ఆజ్కా కామ అభికరు అని. కాబట్టి మీరందరూ కూడా ఎప్పుడు చేయాలని, ఎప్పుడు మన టీచర్స్ ఇచ్చింది ఎప్పటి వరకు అప్లై చేసేది, ఎప్పుడు చదువు అప్లై చదవండి. అప్పుడే మరి రేపటి నుంచి మీకు లక్ష్యంగా పరీక్షలు ఉన్నాయి. దానికి మరి మా నాన్న నాకు చెప్పేవాళ్ళు, పని రెప్పలు ఎక్కట్టుకొని మీరు రాత్రి కూడా చదువుకోవాలమ్మా, అనుకున్నది సాధించాలి అని. మీరు కూడా తక్కువ మాట్లాడాలని, ఎక్కువ చదువుకోండి. తక్కువ మాట్లాడాలని, ఎక్కువ పని చేయాలి. ఒక మొక్క తక్కువ తినాలి, కట్టలు వేడుకొని మీరు అనుకున్నది చదవాల్సింది మొత్తం చదివి మీరు సాధించాలని నేను ఈ సందర్భంగా కోరుకుంటున్నాను. మనం పాఠశాలలో పనిచేసి వేరే పాఠశాలకు వెళ్ళినటువంటి కోటరెడ్డి మాస్టర్ని వేరుకు అలంకరించవలసిందిగా కోరుతున్నాను. సీతమ్మ గారు మన సమాన గ్రహీత అయినటువంటి అజీజ్ అన్న గారికి, ఉదయం గారికి, వారి బిడ్డలకి, మనవరాలకి ఆరోగ్యాలు భగవంతులు ఇవ్వాలని ఈ సందర్భంగా కోరుకుంటూ వివరిస్తుంది. నెక్స్ట్ అజీజ్ గారికి ఆత్మీయులైనటువంటి కోటిరెడ్డి గారిని అజీజ్ గారి గురించి మాట్లాడుతున్నారు. ఉపాధ్యాయులకు నమస్కారం. విద్యార్థులకి ఆశిస్తాం. ఈ రోజున మిత్రుడు అజీజ్ గారు ఉద్యోగంలో చేస్తున్న సందర్భంగా ముందుగా వారికి, వారి కుటుంబ సభ్యులందరికీ కూడా హృదయపూర్వక అభినందన. మాస్టర్కి అభినందన. అజీజ్ గారు 2015 మేము నవంబర్లో వచ్చాం. ఒక బహుశా మాకంటే ఒక 3-4 నెలల ముందు వచ్చాం ఈ పాఠశాల. సార్ మేమైతే ఈ ఎకనామిక్ హోంగానే ట్రాన్స్ఫర్ అయ్యాము. అజీజ్ గారు రిటైర్మెంట్ దగ్గరలో ఉన్నారు కాబట్టి ఇక్కడే రిటైర్ అవుతూ ఉన్నారు. సుమారుగా 10 సంవత్సరాల పాటు ఈ పాఠశాలలో లైబ్రరీగా విధులు నిర్వర్తిస్తూ ఉన్నారు. లైబ్రరీ ఈ పాఠశాలలో మన పిల్లలందరికీ ఎంత పరిచయమో వారు పాఠశాలలో ఏ పనున్నా కానీ కనవంటూ నేను పని చేయాలనకుండా ప్రధానోపాధ్యాయులు చెప్పింది కానీ, ఉపాధ్యాయులు చెప్పింది కానీ అందరితో కలిసిమెలిసి అన్ని పనుల్లో పాల్గొనేవాడు. అలాగే అజీజ్ గారి గురించి ఒక మాట చెప్పాలంటే, ముఖ్యంగా 2019-20 ఆ ప్రాంతాల్లో కోవిడ్ టైంలో బయట వెళ్ళడానికి ఇబ్బందికరంగా ఉన్న పరిస్థితుల్లో మాతో పాటుగా అజీజ్ గారు, వెంకటరావు గారు, నేను
లైబ్రేషన్ పంపడం జరిగింది. అలానే చుట్టుపక్కల ఉన్న గ్రామాలన్నింటిలో కూడా మరి విద్యార్థులందరికీ కూడా అందరూ పేద విద్యార్థులు వాళ్ళందరికీ లైబ్రేషన్ పంపడం ఆ కార్యక్రమంలో మరి మా అందరితో పాటుగా అజీజ్ గారు కూడా ఆ వారం 10 రోజులు జరగడం జరిగింది. చాలా మంది అప్పుడు ఏమైనా కోవిడ్ ముఖరంగా ఉంది మరి మీరు ఇలా వెళ్తున్నారు అని అంటే సరే మంచి పని చేస్తున్నాం ఏం కాదులే అనే ధైర్యంతో ముందుకు వెళ్ళాం. సంతోషం అందరమే ఏం ఇబ్బంది పడకుండా బయటపడ్డాం. అలానే అజీజ్ గారు సభాముఖంగా చెప్పొస్తుంది నాకు తెలియదు, మా అందరికీ మంచి టీం ఇస్తుంది. మేము బయటకు వెళ్ళేటప్పుడు మాతో పాటు టీకి వచ్చేవాడు. రోజు ఉదయం సాయంత్రం అవకాశం ఖచ్చితంగా వెంకటరావు గారు, నేను, అజీజ్ గారు అట్లా మేము అందరం కలిసి వెళ్ళేవాడు. అలాగే పాఠశాలలో ఆ లైబ్రరీ అక్కడి నుంచి ఆఫీస్ నుంచి ఇక్కడికి షిఫ్ట్ చేసినప్పుడు ఆ పుస్తకాలన్నీ కూడా లిస్టులు రాసుకోవడం, వాటన్నిటికీ ఒక వరుస పద్ధతిలో పెట్టుకోవడం, పిల్లలకి ఎండాకాలం కూడా ఇంటికి ఇవ్వడం పుస్తకాలు, మళ్ళీ వాటిని కలెక్ట్ చేసుకోవడం, ఇవన్నీ కూడా అజీజ్ గారితో పాటుగా ఇంకొక రాజేష్ గారు ఆవిడ ఉండేవాళ్ళు. వాళ్ళిద్దరూ కూడా ఆ పని పూర్తి చేసేవాడు. అలాగే పిల్లలతో కలిసి ఉండేవాడు. పాఠశాలలో ఏ చిన్న పని అయినా కానీ తను కూడా అందులో పాల్పంచుకునేవాడు. వివాహాస్పదులు కాదు, అలానే అందరితో చక్కగా ఉండేవాడు. మంచి నామినల్ స్త్రీలు. అట్లానే మాకు కూడా అప్పుడప్పుడు స్టాఫ్ తీసుకొచ్చి పెట్టేవాడు. మరి పిల్లలు బాగానే చక్కగా సెటిల్ అయ్యాడు. అట్లానే మాస్టర్ వాళ్ళ ఇంటికి కూడా మేము చాలా సందర్భాల్లో వెళ్ళడం జరిగింది. వాళ్ళ పెద్దపై సాఫ్ట్వేర్ ఇంజనీర్, చిన్నవాడు కూడా ఎంసీఏ చేసినట్టున్నాడు. పిల్లలు కూడా బాగానే సెటిల్ అయ్యారు. అలానే మనవాళ్ళు మనవరాళ్ళతో చక్కగా ఆడుకుంటాడు. ముఖ్యంగా మంచిగా ఫుడ్ వేస్తాడు. బాగా సంతా పురుషుడు హ్యాపీగా గడుపుతాడు. ఇంకా ముందు ఎలా ఉన్నాడో ఇక్కడి నుంచి ఇంకా హ్యాపీగా గడపాల్సిందిగా రాబోయే జీవితం అంతా కూడా సంతోషంగా చక్కగా హాయిగా మనవాళ్ళు మనవరాలతో అలానే కుటుంబ సభ్యులందరితో చక్కగా గడపాలని కోరుకుంటూ నమస్కారం కోరుకుంటాం. థ్యాంక్ యూ. చెప్పారు మరి నామినేషన్ గారు మరి అందరిలో దృష్టి పెట్టారు అర్థం కాలేదు. సరే మరి ఈ వాళ్ళ తిరుగుతున్నారు కదా నామినేషన్ పెట్టుకుంటారు. ఓకే, తర్వాత నెక్స్ట్ ఓకే ఓకే తప్పని సంస్కృతించిన విశ్వనాథ గారికి, ఉన్న ఉపస్థాపన ఉపాధ్యాయులకు, అదేవిధంగా హరీష్ కుమార్ గారి బంధువులు, స్నేహితులు, అభిమానులు, విద్యార్థులందరూ కూడా అభినందన తెలియజేస్తున్నాను. మరి సుమారు 30 సంవత్సరాలు ఈ వృత్తిలో ఇష్టంగా పనిచేస్తూ ఈరోజు ఇంత పెద్ద పాఠశాలలో రిజర్వ్ వారితో నేను కలిసి ఒక 5 సంవత్సరాలు పనిచేస్తున్నాం. ఆయన లైబ్రరీ మాట్లాడాలంటే అన్ని వృత్తుల్లో నడుపుతుంది. క్లాసులు నడిపోయినా లేకపోతే పాఠశాలకు సంబంధించిన అంశాలు ఏదైనా ముసుగులాంటి ఇది ఏదైనా పెరుగుతున్నారా కానీ ఏ విషయంలో సరే ఎవరి చెప్పినా కూడా సంతోషంగా పనిచేస్తాం. ఎంతో సంతోషంగా గౌరవించాం. ఎప్పుడు కూడా ఆయన పొరపట్టుగా చూడలేదు. ఎంతో ఆనందంగా జరుగుతున్నారు. తెలుగు మనలో తెలుగులో జన్మించి ముప్పాల జనాలు గుంటూరు పొన్నూరు శ్రీకాకుళం కాక కొత్త ప్రాంతాలు వ్యక్తులు నైపుణ్యం సంపాదించి అన్ని ప్రాంతాల్లో ఎక్కడికి వెళ్ళినా కూడా తల్లు నాలుగుతా మరి అన్ని
నూతన నాయక అన్ని చేస్తూ రాష్ట్రానికి ఒక పండుగ ఏ వ్యక్తైనా జన్మించిన తర్వాత ఆ జన్మకి సఫలవుతుంటే ఆయన మరి నిర్మాణం నిర్వహణ నిర్మాణం ఈ 3 దినాల్లో నిర్మాణం అంటే పుట్టుక, నిర్మాణం అంటే ఏర్పడటం. ఈ జీవితంలో జీవిస్తుంటున్నాలో మనం కార్యక్రమం నిర్వహించినప్పుడు జీవితాన్ని కుటుంబపరంగా కానీ, సంఘపరంగా కానీ, వృత్తిలో కానీ, వాయు ప్రపంచంలో కానీ వారు నిర్వహించిన నిర్వహణ వారి యొక్క వృత్తికి చూస్తున్నటువంటి అదేవిధంగా ఆయన తన కుటుంబంలో మరి విదేశాలకు వెళ్ళి పిల్లలు కనిపిస్తున్నారు. చాలా సంతోషాలకు అదేవిధంగా జీవితంలో ఎక్కువ కాలం పిల్లలతో గడపచ్చు, విద్యార్థులతో గడపచ్చు. చాలా సంతోషం. నేను కూడా ఈ పాఠశాలలో కష్టంగా పనిచేస్తాను. బయటికి ఎక్కడికైనా కూడా నాకు నా విద్యార్థులు ఉంటారు. ఉద్యోగాల్లో కానీ, షాపుల్లో కానీ, లేదా పెద్దగా బ్యాంకులు కానీ, పోలీస్ స్టేషన్లు కానీ. కాబట్టి విద్యార్థుల్ని చదివినట్టు ఈ యొక్క మనకు అదృష్టం మాకు ఉపాధ్యాయులు ఉంటారు. ఎందుకంటే సమాజంలో అన్నింటికి ముఖ్యమైన విద్య. అదేవిధంగా మీరు కూడా ప్రభుత్వాలు విద్య ముందుంటేనే దేశంలో అభివృద్ధి ఉంది. అన్ని విధాలుగా ముందుకు పోతున్నాయని దేశంలో అన్ని సంస్థలు కల్పిస్తూ పాఠశాలని చక్కగా మరి తయారు చేసి విద్యార్థులకు కావాల్సిన అన్ని సదుపాయాలను కల్పిస్తూ ఈరోజు భారతదేశంలో ఉన్న 23 రాష్ట్రాల్లోనే ఆంధ్రప్రదేశ్ అనే రాష్ట్రం అత్యధికంగా ఈ విద్యా వ్యవస్థలో సదుపాయాలకు ముందుకు పోయిన చాలా సంతోషం విషయం. దాన్ని ఉపయోగించుకొని మన ఉపాధ్యాయులు కానీ, విద్యార్థులు కానీ ఈ రాష్ట్రం యొక్క పురోగతిని, దేశం యొక్క ముందుకి కాంక్షిస్తూ మీరందరూ కూడా చక్కగా చదివి మీ ఇంటికి, మీ కుటుంబానికి మీకు వెలుగు తీసుకొచ్చి మీ పాఠశాల చక్కని ఎందుకు తీసుకెళ్లాలని మీకు కోరుకుంటున్నాను. అదేవిధంగా అర్జున్ గారు కూడా తన జీవితంలో మరి వారి తల్లిదండ్రులకి, శివయ్య గారికి తన సంతానంలో తొలి సంతానం, మరి వారికి సంతానం, అలాగే వారి కుటుంబం కూడా అత్యంతంగా ముందు వెళ్తూ మరి వారు ఎప్పుడూ సంతోషకరంగా ఉండాలని ఆ యొక్క శాస్త్రీయంతో మంచి ఎరువులు సంతోషంగా, ఆరోగ్యంగా, ఆహారంగా, ఆనందంగా, ఉల్లాసంగా గడిపి మరి ముందుకి వారి ఆరోగ్యం ఇవ్వాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ ముందు వారు తెలంగాణ సేవా కార్యక్రమంలో అదేవిధంగా మాసాల్లో కానీ, రైతు కానీ పాల్గొనాలని కోరుకుంటూ నాకు అవసరం అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ నెక్స్ట్ అది ఫస్ట్ కష్టమైంది బాగుండాలి. ఎందుకంటే ఆయన మా అంటే మీకు కమ్యూనిటీ మీటింగ్లు ఫీజులు ఎన్నికలు మేము ఉపయోగిస్తుంది అంటాము. ఆయన ప్రమాదం గారు ఓకే తెలంగాణ తమ్ముడు రేపాడు గత బాగుంది. ఇతరులు బాగున్నారు, ఇతరులు బాగున్నారు,
20 నిమిషాలలో రికార్డు కూడా ముఖ్యంగా ఈరోజు కాదు ఎక్కడంటే కాలంలో అధికారులు ఇక్కడ వచ్చేసి మన రైతులు గారు తిరుగుతామంటే చంద్రబాబు అట్లా ఉంటారు. వాళ్ళని పీస్ఫుల్గా ఉంటే ప్రశాంతంగా వెళ్ళడం. అలాగే ఈ స్కూల్కి కొంతమంది తెలుగు భక్తులు తెలుగు వ్యక్తులు యాజమాన్యానికి చాలా మంది తీసుకున్నారు. స్కూల్లో ఉద్యోగులు ఆయన దేవస్థానం ఏర్పాటు చేసి ఆ పుట్టినకి ఆ ఫ్యామిలీకి మామూలు సంబంధించిన పేర్లు ఈ సమాజంలో చెప్పకుండా మీకు సమస్య అందరూ పుస్తకాలు అనేది ఈ స్కూల్లో ఏ జరిగినా దానికి కేవలం పుస్తకం అనేది మన తెలంగాణ కళాశాలలో తర్వాత ఏమన్నారో అనే బాధ్యత వచ్చి చేయిస్తారు. అదేవిధంగా కొంతమంది చూస్తారో వాళ్ళు చాలా మంది ప్రస్తుతం చేస్తున్నారు. ఎందుకంటే ముగ్గురు చేస్తున్నారు నిర్మాణం చేస్తే. అలాగే మీ కొంతమంది పేరు మీకు తెలుసు, కానీ మన రాష్ట్ర మొత్తం పేరు మా తెలుగు కార్యక్రమాలు మీకు వికాసం ఏమన్నారో అని ముందు చూస్తున్న అర్థం ఎంత గొప్పగా అర్థం చెప్పలేదు మాకు తెలియదు. దానివల్ల అందరూ మంచి మాట్లాడుతూ టీచర్స్ మేడం అందరూ బాగా చెప్తారు. ఏదో డిస్ప్లే కోసం మీరు వెళ్ళారు. ఓకే, థ్యాంక్ యూ. ఈ పార్లమెంట్ నిర్వచనాలు మనుషుల మొత్తం మాత్రమే కాదు, దేవుడి గురించి వాళ్ళు ఉన్నటువంటి రెండు కాలంలో మొట్టమొదటి కాలం ఏంటంటే వాళ్ళు నమ్ముతున్నది ఏంటంటే ఒకే ఒకటి కష్టపడిన కష్టం, కుటుంబంలో కష్టం, భవిష్య విద్యాలయంలో కష్టం, దేవాలయాల కష్టం, జీవితాలలో కష్టం. అంత్యం కూడా వాళ్ళ కష్టాన్ని నమ్ముతున్నారు. బహుశా ఈ కష్టమే వాళ్ళ హృదయాన్ని గొప్ప చింతన. రెండవ కాలు మరి ముఖ్యంగా అదృష్టాల్లోనూ తర్వాత దాని సతీమణిలో కనిపిస్తున్నది రెండవ అద్భుతమైనటువంటి స్మైల్, వెరీ గుడ్ చీర్ఫుల్నెస్, అద్భుతమైనటువంటి చిరునవ్వు. మీకు తెలుసో లేదో మదర్ తెరీసా గారు అంటారు, if you don't have anything to give, if you don't have anything to help, give a smile, it costs nothing. నీ దగ్గర ఏది లేకపోయినా కానీ ఇవ్వడానికి నువ్వు ఆనందాన్ని, సంతోషాన్ని, చిరునవ్వును వదలకపోతే చాలు, అదే గొప్ప ఆనందమని మదర్ తెరీసా గారు అంటూ ఉంటారు. మరి వారి జీవిత ప్రయాణంలో ఎప్పుడు కూడా ఎన్ని కష్టాలు, బాధలు, కన్నీరు ఉన్నా కానీ వాళ్ళ జీవితంలో దగ్గర ఒకసారి పరిశీలన చేస్తే నేను నెవర్ ఫర్గెట్ టు స్మైల్. ఎందుకంటే మరి ముఖ్యంగా విద్యార్థులకు నేను హౌ డు యూ ఎంటర్ ఇంటూ ది హెవెన్, పరలోక రాజ్యానికి మీరు ఎలా వెళ్తారో తెలుసా, మోక్షానికి మీరు ఎలా వెళ్తారో తెలుసా. ఏకైక మార్గం ఫర్ ది చిల్డ్రన్ ఈజ్ ఎ గుడ్ స్మైల్. మీరు ఎప్పుడైతే నవ్వుతూ ఉంటారో ఖచ్చితంగా మనకి మన రోడ్ టు డే బికమ్స్ వెరీ ఈజీ అండ్ స్మాల్. ఈరోజు మన అసిస్మార్కుల గురించి నేర్చుకున్నటువంటి అద్భుతమైనటువంటి సూత్రంలో నెంబర్ 1 చెప్పగలుగుతారా, హార్డ్ వర్క్. నెంబర్ 2 మనం నేర్చుకునేది గుడ్ స్మైల్. ఈ రెండింటిని రెండు కాలాలు మనం మార్చుకున్నాం. థ్యాంక్ యూ. ఆటోకి నేర్చుకున్నటువంటి కథలకు, ఆ విద్యార్థి అందరికీ ధన్యవాదాలు.
But I see this school as a family because I work as a teacher nearly 30 years. So I feel it as brothers and sisters, my colleagues, and you, like children. Okay? So, నేను అడిగినప్పుడు ఇంగ్లీష్లో చెప్పాలా తెలుగు మాట్లాడాలంటే రెండింటిలో చెప్పొచ్చాను సతీష్ కుమార్ గారు. 2-3 మాటలు చెప్పాలంటే ఇంత పెద్ద స్పీచ్ చేసి నీకు ఇష్టమని నాకు తెలుసు. తను మా ఇంట్లో చిన్నవాడు కానీ యాక్చువల్గా పెద్దవాళ్ళగా చేస్తాడు అన్నమాట. సహాయం చేయటం కానీ కష్టపడటం కానీ శ్రమించడం కానీ పట్టుదలతో ఏదైనా సాధించాలంటే తప్పనిసరిగా దాన్ని సాధిస్తారు. సో ఇది వెరీ హెల్ప్ఫుల్ టు ఆల్ ఆఫ్ అవర్ ఫ్యామిలీ మెంబర్స్. ఐఎమ్ వెరీ ప్రౌడ్ అండ్ థ్యాంక్ఫుల్ టు హిమ్. ఇంకొక విషయం, సో విద్యాలయం అనేది దేవాలయం లాంటిది. Future of India is being formed in classrooms by the teachers. భగవంతుడు ప్రతి ఒక్కరిని ఒక ఉద్దేశంతో ఈ లోకాన్ని పంపిస్తున్నాడు. మనం ఆ ఉద్దేశాన్ని తెలుసుకొని కష్టపడి దాన్ని సాధించుకోవాలి. సో ఐ కెన్ సీ అమంగ్ యూ బాయ్స్ అండ్ గర్ల్స్, స్టూడెంట్స్, సో మెనీ IAS officers, police officers, engineers, doctors, soldiers, and not all. Most people, so మనకి ఒక ఎయిమ్ ఉండాలి, దాన్ని సాధించుకోవాలి. సో ఐ విష్ యూ ఆల్ బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్. ఓకే, సో అట్ ది ఎండ్ on his retirement day, I wish Satish Kumar, my brother, and Agnes, sister-in-law, very happy retired life. God bless him and their family members. తను కష్టపడ్డాడు, పిల్లల్ని బాగా చదివిస్తున్నాడు. సో మిగతా దేశ జీవితంలో మన వాళ్ళతో ఫ్యామిలీ మెంబర్స్ తోటి జీవితాన్ని గడపాలని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. చాలా సోదరి చాలా కోఆపరేటివ్గా ఉండేవాడు. ఎంత సీరియస్ అయినప్పటికీ కూడా అన్నాన్ని కల్పిస్తూ ప్రతి విషయంలో క్రమంగా సహకరిస్తూ ఉండేవాళ్ళు. వసూలు డిస్ట్రిబ్యూషన్ కానీ యూనియన్ విషయాల్లో కానీ చాలా సహకరిస్తూ ఎన్నో ఉపయోగకరమైనటువంటి పనులు కష్టాలు చేస్తున్నారు. కానీ ఈరోజు విషయాల్లో ఉన్నటువంటి అందరికీ సంతోషమే కానీ వారి ఇళ్ళ జీవితానికి మంచి ఆయుర్వేదాలు వారి దేవుడిని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నాం. ఆసక్తులు ఖచ్చితంగా ఈ రోజుకి 7 సంవత్సరాలు పూర్తయింది. ఏంటంటే నేను ఈ స్కూల్కి రావడం అజీజ్ గారితో నా స్నేహ సంబంధంలో 7 సంవత్సరాలు. ఇది ఒకటి నమ్ముతాను. రెండవది రిటైర్మెంట్ అంటే మీకు తెలుసు లేదో 62 సంవత్సరాలు నిండిని సార్ మీరు అనుకున్నారు 62 సంవత్సరాలు. ఆయన నడిపే బండి చూస్తే నాకు అనిపిస్తుంది ఆయన 26 సంవత్సరాలు ఉంది. ఇది చూడడానికి కావాలంటే అవసరం ఎక్కితే వెనకాల మనం చూసుకోలేదు. అంత కుర్రోళ్ళ హీరోలో నడుపుతాడు బండి. నేనైతే 62 అనుకోండి, నేనైతే 26 అనుకుంటున్నాను. అలాంటి యూత్ కింగ్ అన్నమాట మన అజీజ్లో. సో అలాంటి వ్యక్తి నాకు బాగానే ఉంది. సరే ఇంకా మూడో విషయానికి వస్తే అజీజ్ గారితో నాకు సంబంధం ఆయనకి నాకు 16 సంవత్సరాలు నడుపు పెద్ద అయినప్పటికీ చాలా క్లోజ్ మూమెంట్గా వెళ్తూ ఉంటాం. ప్రతి చిన్న విషయం కూడా ఆయన పర్సనల్ అయినా వ్యక్తిగతమైన కుటుంబమైన ఉద్యోగపరమైన చిన్న అంశం కూడా నాతో చర్చిస్తారు, సంభాషిస్తారు. అది చాలా గర్వంగా ఉంది. ఆ ప్రసారేయడం కూడా నేను గతంలో చెప్పాను. ఆ చాలా పెద్దలు అయినా కూడా మా మధ్యలో మనుషులతో నన్ను సహాయిస్తే నాకు చాలా గర్వం ఉంటుంది. సో అలా మేమిద్దరం కూడా చాలా మంచి స్నేహంగా ఉంటాము. అలాంటి స్నేహ సంబంధం మాకు 7 సంవత్సరాలుగా ఉంది. మరి స్నేహానికి గిఫ్ట్గా నేను ఏమని అనుకున్నాను. అనుకుంటే నాకు దేవుడు ఒక ఆపర్చునిటీ ఇచ్చాడు. ఏంటి అని అంటే ఈ సంవత్సరం మీరు అందరూ చదువుకునే 10th క్లాస్ టెక్స్ట్ బుక్ అని చూసుకున్నారు, తెలుగు టెక్స్ట్. సో అందులో నేను ఉన్నది రైతు. ఇంతకు నాకు ఆ సంబంధం ఎలా బలపడిందంటే మాకు ఒక ఆపర్చునిటీ ఇచ్చారు. 10th క్లాస్ టెక్స్ట్
మన గుంటూరు జిల్లాలో చాలా ఫేమస్ కదా, దానికి సంబంధించినటువంటి సమాచారం నాకు కావాలి. నేను పుస్తకంలో ఒక పేజీగా నేను డిజైన్ చేస్తున్నాను. మీరు ఆ అవకాశాన్ని తీసుకోండి అంటే వెంటనే పాపం హిరణ్యపురం వెళ్ళి ఫాదర్స్ని కలిసి మ్యాటర్ సేకరించి ఒక ఫోటో తీసుకొని నాకు అలా అందించారు. ఈరోజు మీరు 10th క్లాస్ స్టూడెంట్స్ మీ టెక్స్ట్ బుక్ లో ఒక పేజీ ఫుల్ పేజీ ఉంటుంది, హిరణ్యపురం హెడ్డింగ్ ఉంటుంది, అందులో ఒక ఫోటో ఉంటుంది. ఆ ఫోటో ఇచ్చింది మన అజీజ్ గారు. చూడండి, ఫోటో కూడా అజీజ్ గారు ఇచ్చింది. సో ఆ రిలేషన్ లో ఇంకా ఆ పుస్తకంలో కూడా మన సంబంధం చాలా బలపడింది. చాలా సంతోషంగా ఉంది. ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో చాలా బలంగా ఇంకా యూత్లాగా తయారవ్వాలని అజీజ్ గారిని మనసారా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ప్రజలకు ధన్యవాదాలు. చాలా సంతోషంగా ఉంది. నెక్స్ట్ అజీజ్ గారు పెద్దలందరికీ ఉన్నటువంటి ఉపాధ్యాయ బృందానికి నమస్కారాలు. మరి చిన్నారి బదులకు నా ఆశిస్తులు. మరి అజీజ్ గారి గురించి చెప్పాలంటే మా మధ్య పరిచయం చాలా తక్కువ, కానీ అనుభవం మాత్రం చాలా ఎక్కువ ఉంది. ఇప్పుడు సార్ చెప్పారు శ్రీనిపురం గురించి చెప్పారంటే ఆయన శ్రీనిపురం తిరిగి అంతగా మరి చక్కగా పాఠ్యపుస్తకం వేసి మా ఊరు నాటికోడు శ్రీనిపురండి. మరి మా ఊరు గురించి పుస్తకంలో అర్థమైందంటే మాకు చాలా గర్వకారణం. మరి అందుకు కృషి చేస్తున్నందుకు అజిత్ గారికి ధన్యవాదాలు. మరి అజిత్ గారికి మరి స్నేహితులతో ఎక్కువ దైవసేవ తక్కువలు అన్ని విషయాల్లో ముందుంటారు. ప్రతి విషయంలో ఏది జరిగినా కూడా అజిత్ గారు నుండి అన్ని విషయాల్లో అన్ని పనులు తాను చేసుకుంటూ ఉంటారు. మరి సకల కుటుంబం ఈ కోసం దేవుని పట్ల విశ్వాసం కలిగిన కుటుంబం నిజంగా కూడా బాగా సుదూరంగా నాకు చూపిస్తూ ఉన్నారు. మరి 38 సంవత్సరాల సుదీర్ఘమైనటువంటి ప్రయాణంలో ఎలాంటి ఒడిదుడుకులు లేకుండా ఎలాంటి విమర్శలు లేకుండా ఉద్యోగం చేయడం అనేది చాలా ధన్యకరం. అలాంటి ధన్యత మరి అజిత్ గారికి దేవుడు కల్పించినందుకు అందరం తెలియజేస్తూ మరి విశ్రాంత ఉద్యోగులుగా తన అసలు జీవితం ఆయురారోగ్యాలతో అత్యవసరాలను కోరుకుంటూ అవకాశం ఇచ్చిన ప్రజలకు ధన్యవాదాలు. ఉద్యోగ ప్రయాణం చేస్తూ ఈరోజు మన స్కూల్లో రిటైర్మెంట్ అవుతున్నారు. అజీజ్ గారు రాజధాని ఉప్పాల, తెనాలి, గుంటూరు ఇట్లా 4 మండలాల్లో పనిచేస్తూ ఈరోజు మన స్కూల్లో రిటైర్మెంట్ అవడం చాలా చక్కటి సర్వకాశం. అలాగే అజీజ్ గారు మరి ఆశీర్వాదం ఉన్నటువంటి ఈ రాష్ట్రాల ప్రధానమంత్రి గారు ఈరోజు సంబంధించినటువంటి అజిత్ కుమార్ గారి దంపతులు
వారికి అంతా మంచి జరగాలని, ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని దేవుడు కోరుకుంటున్నాను, ప్రార్థిస్తున్నాను. మేము 2009లో ఈ పాఠశాలకి రాష్ట్రంలో వచ్చినప్పుడు అప్పటికే అధికారులు ఈ పాఠశాలలో పనిచేస్తూ ఉన్నారు. లైబ్రరీగా అందులో ఒక సంవత్సరంలో మేము వెళ్ళి మళ్ళీ అక్కడి నుంచి ఇదే పాఠశాలకి మళ్ళీ లైబ్రరీగా ఇదే పాఠశాలకి రావడం జరిగింది. మా స్టాఫ్లో మానసిక స్టాఫ్గా అయినప్పటికీ సౌండ్ చేస్తున్నారా? మరి వయసులో మీరు విద్యావంతులంటే చాలా వయసులో సీనియర్ అయినప్పటికీ మాతో పాటు చక్కగా చదువుకుని మరి ఆసక్తిటువంటి స్నేహితులైనటువంటి ప్రజలు ఈరోజు విద్యార్థి రేపు నుంచి ఈ పాఠశాలకు ఊరి నుంచి అందించుకోవడం కొంచెం బాధాకరమైనప్పటికీ ప్రతి ఉద్యోగికి పదవి ఉన్నటువంటి సభ్యులు కాబట్టి రేపటి నుంచి ఈ టైం రావడం అనేటువంటి ఒక భాగ్యం తప్పింది, ఫ్రీగా వెళ్ళిపోతారనేటువంటి అందరూ గ్రహించాలి. కాబట్టి రేపటి నుంచి చక్కగా మనకి సర్వీస్ సోషల్ సర్వీస్ కూడా కొంత తప్పింది. సమాజ సేవకి మిగిలినటువంటి కాలాన్ని కూడా గుర్తించి సుఖంగా ఉండాలని చెప్పి దేవుడిని కోరుకుంటూ యోగాభివృద్ధి ప్రధాన సభ్యులకు ధన్యవాదాలు తెలియజేస్తూ హై స్కూల్ రత్నానికి ఇక్కడ ప్రజలకు విచ్చేసిన ఉపాధ్యాయులకు పిల్లలకు అభినందనలు. నేనైతే యూనివర్సిటీలో పనిచేస్తాను, రిటైర్ అయిపోయాను. కానీ వాటిలో నా పాటల ద్వారా కొల్లూరు మండలంలో చాలా ప్రోగ్రామ్స్ చేశాను. నాకు ఒకటే అనిపిస్తుంది, ఈరోజు వేదిక మీద కూర్చున్నారండి, ఇంటర్ ఎడ్యుకేషన్ వాళ్ళు అక్కడ కూర్చోలేదు. చాలా మీరు అనుకుంటున్నారు కింద కూర్చున్న విద్యార్థులు రేపు చదువుకొని గొప్ప రైతులు, డాక్టర్లు అవుతారు, ఇంజనీర్లు అవుతారు, పాలకులు అవుతారు, మనం చెప్పలేదు. కాబట్టి ఈ అన్నిటికీ ముఖ్యమైనది ఏంటంటే ఏమైతే మనం అలా పెద్ద రైతుగా చదువు ఏంటని చదువు లేకపోతే ఏమీ దాని మీదని ఎందుకంటే ఎక్కువ మాట్లాడడానికి గతవాళ్ళు చాలా చక్కగా అభిప్రాయం నుంచి మా పుస్తకం నుంచి పట్టుకుంటారు. సంతోషం. అయితే నేను 2 వచనాలు కూడా కాదు 2 వచనాలు పాటిస్తాను. చదువంటే సమస్త విషయం విద్యార్థి చదువు లేకపోతే మన
మన భవిత తెలుసుకున్నా ఎన్ని ఆటంకాలు వచ్చినా విజ్ఞానం లేనిదే దేనిని సాధించలేము చదువు లేకపోతే దాని విలువను గ్రహించలేము విజ్ఞానం లేనిదే దేనిని సాధించలేము చదువు లేకపోతే దాని విలువను గ్రహించలేము నడవాలిన ప్రతి ఒక్కరు చదువులమ్మ చూపుబాట నడవాలిన ప్రతి ఒక్కరు చదువులమ్మ చూపుబాట తప్పక వికసిస్తుంది భారతమ్మ చోట చదవాలిగా ఎన్ని ఆటంకాలు వచ్చినా చదువు లేకపోతే మన భవిత పెద్దకున్నా చదవాలిగా ఎన్ని ఆటంకాలు వచ్చినా చదవాలిగా నా కోసం ఇతర ప్రదేశాల నుంచి ఏదైతే స్కూల్ నుంచి నా దగ్గర ఫంక్షన్కి వచ్చిన వాళ్ళందరికీ ప్రతి ఒక్కరు కూడా నా యొక్క ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇక్కడ 2017లో నేను తెనాలికి ట్రాన్స్ఫర్ అయ్యాను. కానీ నేను వచ్చిన తర్వాత ఈ 10th క్లాస్లో అంటే 6th నుంచి 10th క్లాస్లో కూడా కొన్ని మానసికంగా ఉన్నాయి, కొన్ని జీవితానికి సంబంధించి మన ఇంట్లో ఉన్న సమస్యల గురించి కానీ లేదా బయట ప్రపంచం ఎట్లా ఉంటుంది, మనం ఏ విధంగా ఉండాలి, దానివల్ల మనం చేయవలసింది ఏంటి, దానికి మన ప్రత్యేకంగా మనం ఏం చేయాలి. మీకు ఈ మధ్యన కూడా నేను క్లాసులకు వచ్చినప్పుడు కొన్ని విషయాలు నేను చెప్తూ ఉన్నాను. అవునాయి ఎంతమంది తెలుసు నేను చెప్పిన స్టోరీస్, ఎంతమంది తెలుసు నేను చెప్పిన స్టోరీస్, ఎంతమంది గుర్తున్నాయి? ఓకే, అయితే అందరూ గుర్తున్నాయి. కానీ జీవితంలో ఒకే ఒక్క గుర్తొచ్చాడు. దెబ్బ తగిలితే మనమే అప్ప అంటామే తప్ప ఇంటికాడ తగిలితే తప్ప. ఎందుకంటే ఆ నొప్పి మనకు తెలుస్తుంది. పుట్టిన కాడి నుంచి మళ్ళీ ఎక్కడికి వెళ్తున్నాం మనం? పుట్టిన కాడి నుంచి మన స్టెప్ ఎక్కడికి వెళ్తున్నాం? మళ్ళీ ఆ మట్టిలో కలిసిపోయేదానికి మళ్ళీ మనం వెళ్తూ ఉంటాం. కానీ ఆ విషయం అనేది మన రోజులు ఆలోచిస్తేనే మనం వెళ్తూ ఉంటాం. మన జీవితం ఏదన్నప్పుడు మన ఎంత మనం లేదు రాదు, అది మనమే చూసుకోవాలి. అమ్మ కొన్ని పెడుతుంది, నాన్న కష్టపడి సంపాదించుకొస్తాడు, మన బాధ్యత. మీకు బాధ్యత గురించి కూడా మీకు క్లాస్లో నేను చెప్తున్నాను. బాధ్యత అంటే ఏంటంటే మీ అందరికీ ఒకసారి ఎంత చెప్పి ఉన్నాను. బాధ్యత మనమే బాధ్యత తప్ప ఒకరి ఇంకో తీసుకోరు. అందుకని మీకు 2-3 సార్లు చెప్పిన బాధ్యత గురించి కూడా ఏదైనా కూడా మనం చేయాలంటే కనుక మనమే బాధ్యత. దాన్ని అమ్మ నాన్న మీద కానీ, లేదంటే అమ్మ చెల్లెలు కానీ, లేదంటే ఇతర బంధువుల మీద కానీ అది వేసామా, అది అతను మనం వేసామంటే అది కరెక్ట్. మనం చదువుకొని మనం ముందుకెళ్తే కనుక సంతోషపడతారే తప్ప మీ అనుమానాలు లేవు కాదు. మన కళాంతులు ఒకసారి ఆలోచించాలి. మన పక్కన కూర్చున్న వాళ్ళు కూడా అదే నిన్న దాకా మన పక్కన కూర్చొని ఉన్నాడు, అది తెల్లవారితో ఇల్లు రాలిపోతాడని ఆలోచించేటప్పటికల్లా వాడు కళాంతులు పోయాడు. కానీ అప్పుడు దాకా మన పక్కన కూర్చున్న వాళ్ళు పోయాడంటే మనమే బాగా. అందుకనే సాగు అనేది ఎవరు మనకు తెలియదు. అందుకని మన జీవితం మనం ఎట్లా ఉన్నాం, మనం ఏం చేస్తున్నాం, అందుకని ప్రతి ఒక్కరు ఆలోచించుకొని యువకాలు ముందుకు జరగాలని, ముందుగా మంచిగా చదువుకొని ప్రతి ఒక్కరు కూడా నేను ఏంటి చేస్తున్నాను, అమ్మని ఏ విధంగా నేను ఇంతవరకు చదువుతున్నాను, నా కర్తవ్యం ఏంటి అని చెప్పేసి ఒకసారి ఆలోచించుకుని మీరు కూడా మంచి విద్యార్థులుగా ఆరోగ్యమైన చదువుతుంది, మంచి ఉద్యోగాలు చేస్తూ ఒక సాఫ్ట్వేర్ గానో, ఒక లాయర్ గానో, ఒక కానిస్టేబుల్ గానో, మంచి ఒక ప్రొఫెసర్ గానో, మంచి ఉద్యోగాలు
మీ అందరికీ నా యొక్క ఆశీస్సులు. ఈ స్టూడెంట్ పనిచేస్తున్నటువంటి యూఎస్ నాకు మాట్లాడతారు. ఈ రోజున చెప్తున్నాను గౌరవంగా నేను చేసిన కొన్ని చాలా ప్లేసులు ఉపయోగించినప్పుడు ఆ రూట్లో బస్సులు లేవు, సైకిల్ ఎదురు వస్తాయి, గుర్రబండ్లు ఉంటాయి. ఆ బండ్లు పోయినా సైకిల్లో ఏకపోయినా కూడా ఏంటంటే ఆఖరికి రోడ్డు కూడా లేదు కాదు, కరెంటు కూడా లేదు. అటువంటి దేశాలు కూడా లేదు. కానీ ఈ రోజు అన్ని అవకాశాలు అన్నీ ఉన్నాయి. ఎక్కడెక్కడ తిరిగేసి ఎక్కడెక్కడ ఉద్యోగాలు చేస్తున్నా కూడా లాస్ట్ తిరిగి నా 38 సంవత్సరాల సర్వీస్ పూర్తి చేసుకొని ఇరువురు జిల్లా పరిషత్ హై స్కూల్కి వచ్చి నా లాస్ట్ రిటైర్మెంట్ మీ మధ్యలో నేను జరుపుకోవడం నా అత్యంత సంతోషకరమైన రోజుగా నేను భావిస్తున్నాను. ఎందుకంటే ఈ అవకాశం అందరికీ రాదు, ఈ అవకాశం అందరికీ రాదు. రిటైర్మెంట్ అనేది కూడా చాలా సంతోషకరంగా కొంతమంది బాధపడుకోవడం కానీ చాలా వరకు ఈరోజు సంతోషంగా పెట్టాలని కొంతమంది కోరుకునే వాళ్ళు ఉంటారు. కానీ ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశం నాకు ఇచ్చిన ధన్యవాదాలు. ఈ స్టేజీ కానీ లేదంటే నాకు ఇక్కడ 10 మంది మాస్టర్లు మన శ్రీనివాసరావు గారు కానీ వెంకటరావు గారు కానీ నాకు నూతరావు కానీ లేదంటే మన వీళ్ళందరూ నాకు హెల్ప్ చేసేసి ఈ స్టేజ్ అలంకరణ కానీ నాకు ప్రతి ఒక్కరు తోడుగా ఉంది. నాకు ఇదంతా హెల్ప్ చేసినందుకు వాళ్ళు నా మనస్ఫూర్తిగా అభినందనలు తెలుపుకుంటూ నా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. అజీజ్ మాస్టర్ గారికి అలాగే సత్యమణి గారికి సన్మాన కార్యక్రమం అవుతుంది. దయచేసి వచ్చిన అతిథులు కూడా మనవి. మొదటి సన్మానం పాఠశాల తరఫున జరుగుతుంది. తదుపరి వారి కుటుంబ సభ్యులు సన్మానం చేయొచ్చు. ఆ తదుపరి వారి బంధుమిత్రులు చేస్తారు. ఆ తదుపరి మిగతా వారికి సన్మానం చేయవలసిందిగా మనవి. ఎందుకంటే ఈ కార్యక్రమం వారు జీవితాంతం కుటుంబ రూపేనా కానీ ఇతర రూపేనా వాళ్ళ మనవాళ్ళకి నిర్మాణాలకి చూపించే అవకాశం. అందువల్ల హరివరిగా కాకుండా సన్మానాన్ని భద్రతకాలను చేస్తున్నది. ముందుగా వారి దంపతులందరినీ వచ్చి ప్రత్యేక ఆసనాన్ని అలంకరించాల్సిన అది కోరుతున్నాను. కుర్చీలో కూర్చున్నవారు ఎవరైతే పట్టుకుంటున్నారు. ఇంకా ఏమైనా అవకాశం ఉంటే మీ గ్రామానికి మాట్లాడాలి. అది జరిగినప్పటికీ జరగదా? ఈనాటి సన్మాన గ్రహీత 60లో 20 మన అజీజ్ మాస్టర్కి ప్రత్యేక అభినందనలు. ఉద్యోగ వివరణ సన్మాన సేవా తత్పరునికి ముఖ్యాంజలి శ్రీమాన్ గోడగల అజీజ్ కుమార్ లైబ్రరీ అసిస్టెంట్ గారి ఉద్యోగ వివరణ సందర్భంగా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నిరుద్యోగుల వారు సమర్పించు చంద్రునికి రోజుకోడు తిరంగేశ్వరం బుల్లోడు తిరంగేశ్వరం నాటి కంచభరి గారు తిరంగేశ్వరం పిల్లలు మా అజీజ్ మాస్టర్ గోడగల వంద సంఘాలు సౌరయ్య రాజమ్మ పుణ్య సంపద పుణ్యపరంగా ఈ 15 అవయవంగా ఆవిర్భవించారు. పుట్టింది విద్యాభ్యాసం చేసింది తిరంగేశ్వరంలోనే. ఈ 6-8-9 ఆగస్టు ప్రభు అజీజ్ కి సహధర్మచారిగా పంపించారు. ఆగస్టు 7 కాదు స్వభావంలో మద్దతు చదివిస్తాను. సోదరాలు శ్రీకాంతులు వీరి అన్యోన్య దాపక్షానికి తీర్చిదిద్దుతుంది. సోదరాలు నేను ఈ సందర్భంలో చంద్రరాశిగా వంశపు పేరుకి జన్మించారు. సోదరాలు రాజనగరంలో మెత్తగా అదేనండి సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తున్నారు. ఉద్యోగ ప్రస్థానంలో బహుదూర పాఠశాల ఆఫీస్ డిపార్ట్మెంట్ గా ఉద్యోగంలో చేరి లైబ్రరీ అసిస్టెంట్ గా ఉద్యోగంలో పొంది తర్వాత 2017లో మన పాఠశాల అడుగుపెట్టి ఈ రోజు వరకు పనిచేసి 38 సంవత్సరాలు సుదీర్ఘ ఉద్యోగ ప్రయాణం చేసిన మన అజీజ్ మాస్టర్
ఉద్యోగ ప్రస్థానాల గౌరవంలో పాఠశాల కాదా రాజుపాలెం, ముప్పాల, పెరిగిపురం, తెనాలి, గుంటూరు మండల పరిషత్తులో పనిచేసి యువజనీయులుగా మన పాఠశాలలో ఉద్యోగాలను చేస్తున్నారు. ఎక్కడ పనిచేసినా, ఏ హోదాలో పనిచేసినా మీరు సహోద్యోగుల బృందంలో కంటూ ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పాటు చేసుకుంటారు. 2006లో అమరావతిలో జరిగిన అంతర్జాతీయ స్థాయి కాంట్రాక్ట్ మహోత్సవంలో సేవలు అందించి జిల్లా కలెక్టర్ గారి చేతులుగా సేవలు పొందారు. 2012లో రాష్ట్ర స్థాయి నంది అవార్డు పునరుద్ధరణలో మీరు అందించిన సేవలకు మరో సేవా పథకంతో సన్మానించబడ్డారు. మనసులో కర్తవ్య కరోనా కాలం అందరికీ జరిగింది. కానీ మన మాస్టర్ కుటుంబం నాగలు కట్టబెట్టేసి కరోనానే కాపాడుతుంది. కరోనా కాలంలో మరణించిన వారు అందరూ ఉన్నారు. 60 రకాలుగా మధ్యలో తప్పుగా సంఘటన చేస్తుంది. కానీ అదే సమయంలో మన మాతృమూర్తి రాజమ్మ వ్యవసాయానికి చేరితే కుటుంబ సమేతంగా సమాజ కార్యక్రమంలో పాల్గొన్న మనసులో మారారు మీరు. అందుకే కాబోలు మీ చిన్న కొడుకు సీత ఇక్కడే ఉండి మిమ్మల్ని కనిపెట్టుకుని ఉంటున్నారు. ఓ సేవాకర్త ప్రార్థించే పొరవ కన్నా సాయం చేసే చేతుల కన్నా అన్న స్ఫూర్తిని వ్యక్తం చేస్తూ గోతాల స్వామి జాగ్రత్త అంటారండి. ఆయన అనుచరులో ఒకరై నిస్వార్థ సేవాభావంతో జీవిస్తున్న మీరు సేవా తత్పరత అన్న మాటకు నెరవేర్చుకుని కాదా? పైసామే పరమాత్మ అనుకుని ఈ రోజుల్లో పైసాని పైసాగా భావించే మీరు నిజంగా తెలియని మీరు స్నేహాన్ని ప్రారంభిస్తారు. అందుకే మీరు అజ్ఞాత శత్రువు నవ్వుతూ నమ్మిస్తూ నలుగురితో కలిసిపోతూ జీవితాన్ని ఉల్లాసంగా ఉత్సాహంగా గడవడమే మీ నైజం. ఆయన ఆరోగ్య ఐశ్వర్యాన్ని ప్రాప్తి ఇటు సంసారాల స్థానాన్ని చేస్తూ అటు ఉద్యోగ సంఘటన నడుపుతూ ఊపిరి జరుగుతున్న జీవితాన్ని కలిగిన మీకు ఆ ప్రభు రాబోయే కాలంలో సకల సంతోష వాక్యాలతో కూడిన విశ్రాంతిమైన జీవనాన్ని ప్రసాదించాలని ప్రార్థిస్తున్నాం. ఇట్లు ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయ బృందము మరియు విద్యార్థి బృందము, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, ఇంట్లో